viewers. In this video, we will learn student table. Okay, already you might have practiced student table, but it will be very easy to understand using these formulas. Okay, so let us start. So in this student table, మనము సమ్ ఫంక్షన్, యావరేజ్ ఫంక్షన్, ఇఫ్ ఫంక్షన్, అండ్ ఫంక్షన్, ర్యాంక్ ఫంక్షన్ అనేవి మనం యూజ్ చేయబోతున్నాం అన్నమాట. అయితే ఒక్కొక్కటిగా మనము క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, రైట్. సో నేను నా దగ్గర ఆల్రెడీ ఒక టేబుల్ అనేది నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను. రైట్, నేను దీన్ని జూమ్ చేస్తాను. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేయబోతున్నాము, టోటల్ ఫార్ములా, యావరేజ్ ఫార్ములా, పర్సంటేజ్ ఫార్ములా, రిజల్ట్ ఫార్ములా, డివిజన్ ఫార్ములా, ర్యాంక్ ఫార్ములా, ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఓకే, దీంట్లో మనము ఈ ఫంక్షన్స్ అన్నీ నేర్చుకోబోతున్నాం. సమ్ ఫంక్షన్, యావరేజ్ ఫంక్షన్, ఇఫ్ ఫంక్షన్, అండ్ ఫంక్షన్, ర్యాంక్ ఫంక్షన్. ఈ ఫంక్షన్స్ ని యూజ్ చేసి మనం ఫార్ములాస్ అనేవి క్రియేట్ చేస్తాం. ఓకే, అయితే మనము ఫార్ములాస్ క్రియేట్ చేసే ముందు మనకి ఏం తెలియాలి, ఇక్కడ కొన్ని విషయాలు. ఈ సబ్జెక్ట్ మాక్సిమం మార్క్స్ ఎన్ని, 100. అంటే అవుట్ ఆఫ్ 100 అనేవి మనం ఇక్కడ మార్క్స్ అనేవి ఎంటర్ చేసాం. 100 కంటే పైన ఉండవు. ఓకే, 0 to 100, రైట్, అన్ని కూడా అంతే. నెక్స్ట్ పాసింగ్ మార్క్స్ ఎన్ని, మినిమం మార్క్స్ 35. అంటే మినిమం 35 వస్తేనే పాస్. ఓకే, నెక్స్ట్ ఇక డివిజన్ విషయానికి వస్తే ఏంటి, గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు 80 ఉంటే మెరిట్ అన్నట్టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 ఉంటే ఫస్ట్ అన్నట్టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50 వస్తే సెకండ్ అన్నట్టు, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 వస్తే పాస్ అన్నట్టు. రిజల్ట్లో ఫెయిల్ ఉంటే డివిజన్ కూడా ఫెయిల్, రిజల్ట్లో ఫెయిల్ ఉంటే డివిజన్ కూడా ఫెయిల్. ఇవి అనేటివి కండిషన్స్ అన్నమాట. ఓకే, మనకి ఇవి తెలియనివి మనము టేబుల్ క్రియేట్ చేయలేం. ఓకే, ఫార్ములాస్ అనేది ఎంటర్ చేయలేం. అయితే ఫస్ట్ ఏం చేద్దాం, మనము ఈ ఫార్ములాస్ ఒక్కొక్కటిగా మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం. అయితే మరి ఏం చేద్దాం, దీన్ని కొంచెం జూమ్ చేద్దాం. ఓకే, చిన్నదిగా ఉంది కదా, కంట్రోల్ నొక్కేసి స్క్రోల్ చేస్తే ఏమవుతుంది, జూమ్ అయ్యింది. రైట్, ఓకే. ఇంకా మనకు ఇంకా పెద్ద కనబడాలి అంటే ఏం చేయొచ్చు, మనము హోమ్ ట్యాబ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఈ యొక్క రిబ్బన్ మినిమైజ్ అయిపోయింది. మళ్ళీ మీకు కావాలంటే ఆ హోమ్ ట్యాబ్ కానీ ఇన్సర్ట్ ట్యాబ్ కానీ మీరు క్లిక్ చేస్తే మళ్ళీ అది వస్తుంది. ఓకేనా, యూజ్ చేసుకోవచ్చు మీరు కమాండ్స్ని. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే టోటల్ చేద్దాం. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో ఎలా సమ్ చెయ్యాలి అనేది నేర్చుకున్నాం మనం. ఓకే, 2 వీడియోస్ మనం చూసాం. ఓకే, ఎన్ని విధాలుగా సమ్ చేయొచ్చు అని ఒక వీడియో. నెక్స్ట్ ఇంకో దాంట్లో టేబుల్స్ అనేవి మనము విడివిడిగా నేర్చుకున్నాం. ఓకే, అడిషన్ కి సెపరేట్ టేబుల్ యూజ్ చేసి నేర్చుకున్నాం. సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటన్నిటికి కూడా మనం సెపరేట్ టేబుల్స్ లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ సమ్ అనేది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి ఈజీ. ఓకే, ఏం చేస్తున్నాను, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్కి వెళ్ళేసి ఆటో సమ్. ఓకేనా, ఏం చేస్తాను, ఆటో సమ్ ఇది క్లిక్ చేస్తే టోటల్ వచ్చేసింది. హౌ సింపుల్ కదా, రైట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, యావరేజ్. ఈ యావరేజ్ ఫంక్షన్ అనేది మనము మొదటిసారి మనం నేర్చుకోబోతున్నాం. సమ్ ఒకటే మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఓకే, రైట్. యావరేజ్ అంటే అర్థం ఏంటి, సుమారు. ఓకే, సుమారు అంటే ఇప్పుడు ఒక దాంట్లో 86, ఓ దాంట్లో 45, ఇంకో దాంట్లో 95, 3 సబ్జెక్ట్స్ లో కూడా ఎక్కువ తక్కువగా వచ్చాయి. అయితే సుమారుగా సునీతకి ఈ సబ్జెక్ట్ లో ఎంత వచ్చినట్టు. ఓకేనా, అలా తెలుసుకోవాలంటే మామూలుగా మనం ఏం చేస్తుంటాము, ఓకే, ఈక్వల్ టు టోటల్ డివైడెడ్ బై ఎన్నివి, 3 సబ్జెక్ట్స్, 3 ఇచ్చేసి ఓకే ట్యాబ్ కి నొక్కేసాం. ఇది జనరల్ గా మనము క్యాలిక్యులేటర్ పైన చేసినట్టుగా చేస్తాం, కానీ ఇలా చేయకూడదు. ఎందుకంటే దీనికి సెపరేట్ గా మనకు ఎక్సెల్ ఏం చేసింది, ఫంక్షన్ ఇచ్చింది. ఇక్కడ మనం లెక్క పెట్టుకుంటున్నాం కదా, 1, 2, 3 అని ఇచ్చేసి ఏం చేస్తున్నాం, మనము బై 3 అని ఇస్తున్నాం. ఇంత కష్టపడాల్సిన పని లేకుండా ఏం చేయొచ్చు, మనము ఇప్పుడు ఆ సెల్ మీద ఏం చేస్తున్నాను, ఈక్వల్ టు నొక్కుతున్నాను. అంటే అది ఏమైపోతుంది, ఆల్రెడీ ఉన్న డేటా పోయి కొత్తది మనం టైప్ చేసేది వస్తుంది. అంటే ఓవర్ రైట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది తెలియకుంటే ఏం చేస్తారు చాలా మంది, ఇది క్లిక్ చేసి డిలీట్ నొక్కుతారు.
కదా, రాంగ్ ప్రాక్టీస్. మనం డిలీట్ నొక్కకున్నా అండు చేస్తున్నాను. డిలీట్ నొక్కకున్నా ఏంటి, ఆ యొక్క సెల్ పైన నేను ఏమైనా టైప్ చేస్తాను, ఓవర్ రైట్ అవుతుంది. అంటే ఓల్డ్ డేటా డిలీట్ అయిపోయి ఇప్పుడు న్యూ డేటా వస్తుంది అనమాట. ఓకే ఓకే. సో ఈక్వల్ టు యావరేజ్. చూడండి ఏవిఈ టైప్ చేయగానే కింద చూడండి యావరేజ్ అని వస్తుంది. జస్ట్ నేను మొత్తం స్పెల్లింగ్ టైప్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ట్యాబ్ కి నొక్కగానే ఇక్కడ ఏదైతే హైలైట్ అయ్యిందో ఆ ఫంక్షన్ అనేది సెలెక్ట్ అయిపోతుంది అనమాట. చూడండి యావరేజ్ అని వచ్చేసింది, బ్రాకెట్ కూడా వచ్చింది. మన బ్రాకెట్ కూడా మనం షిఫ్ట్ నొక్కి 9 అనేది టైప్ చేయాల్సిన పని లేదు. ఓకే, ఈక్వల్ టు యావరేజ్ టైప్ చేసేసి ఏం చేస్తున్నాను, ఈ మూడింటిని ఈ 3 సెల్స్ ని ఏం చేశాను, సెలెక్ట్ చేశాను. ఆటోమేటిక్ గా C2 టు E2 అని తీసేసుకుంది. ఓకే, అయితే నేను ఓపెన్ చేసింది ఒకటే బ్రాకెట్ కాబట్టి నేను బ్రాకెట్ క్లోజ్ చేయకుండా పర్వాలేదు ట్యాబ్ కి. అదే రెండు కానీ ఆ పైన కానీ మీరు బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే మాత్రం మీరు మాన్యువల్ గా క్లోజ్ చేయాల్సిందే. ఒకటే బ్రాకెట్ కాబట్టి ట్యాబ్ కి నొక్కేస్తే వచ్చేసింది. ఓకే, చూడండి ఇంతకు ముందు కూడా 75.33 వచ్చింది, ఇప్పుడు కూడా సేమ్ అదే వచ్చింది. సో క్యాల్కులేటర్ లో చేసినట్టుగా అలా టోటల్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ తీసుకోకుండా ఏం చేయాలి, మనం యావరేజ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. 3 ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం, మనము కౌంట్ చేసి 3 అని టైప్ చేస్తున్నాం కదా. కొన్నిసార్లు ఏమవుతుంది 7, 8, 13, 14 అలా ఉండొచ్చు. మనం లెక్క పెట్టుకుంటామా, లేదు, జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే అదే కౌంట్ చేసుకుంటుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, పర్సంటేజ్. యావరేజ్ అంటే ఏంటి, సుమారుగా ఎంత వచ్చింది ఒకదానికి అన్నట్టు ఇది అర్థం. పర్సంటేజ్ అంటే ఏంటి, 100 కి ఎంత. ఓకే, ఇదంతా 100 లోంచే ఉన్నాయి కదా, రైట్. అయితే పర్సంటేజ్ చేద్దాం. అయితే 226 వచ్చాయి, అవుట్ ఆఫ్ ఎంత 300, అంతే కదండి. ఓకే, ఈ సబ్జెక్ట్ ఎంత 100, 3 సబ్జెక్ట్స్కి ఎంత అవుతుంది 300. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టు ఎంత వచ్చాయి, టోటల్ కదా. ఆ సెల్ని తీసుకున్నాను, లెఫ్ట్ ఆరో నొక్కేసేసి ఆ సెల్ని తీసుకున్నాను, డివైడెడ్ బై అంటే స్లాష్ ఎంత 300, ఇది ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ పర్సెంట్ సింబల్. సాధారణంగా మనం ఏం చేస్తాం, స్టార్ 100 కొడతాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోస్లో నేర్చుకున్నాం. ఓకే, స్టార్ 100 ప్లేస్లో ఏం చేయాలి, మనము పర్సెంట్ సింబల్ తీసుకోవాలి. ఓకే, పర్సెంట్ సింబల్ తీసుకుంటే ఏమవుతుంది, స్టార్ 100 అనేది ఇచ్చినట్టుగా అవుతుంది అనమాట. ఇప్పుడు ట్యాబ్ కి నొక్కగానే ఏమైపోయింది 7533. ఇక్కడ యావరేజ్ అంతే వచ్చింది, పర్సెంటేజ్ అంతే వచ్చింది అనే కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఎందుకలా అంటే ఇప్పుడు ఇక్కడ 300కి ఇప్పుడు 100 ఈచ్ మార్క్స్, ఈ సబ్జెక్ట్ కి మాక్సిమం మార్క్స్ ఎన్ని 100 కదా. అలా ఏమైపోయింది, అది పర్సెంటేజ్ 100 అన్నట్టుగా అవుతుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది 150 కూడా ఉండొచ్చు ఈ సబ్జెక్ట్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ తేడా వస్తుంది. ఎస్ ఆర్ నో. అయితే ఇక్కడ ఏం చేసింది, అది మూడింటికి యావరేజ్ గా తీసుకుంటే ఇంత వచ్చింది, పర్సెంటేజ్ కూడా అలాగే వస్తుంది, 100 అన్నట్టుగా తీసేసుకుంటుంది. అదే కనుక 100 కాకుండా వేరే వాల్యూ ఉంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు వేరేది వస్తుంది అనమాట. ఇది క్లియర్ అట్లాగా. సో పర్సెంటేజ్ అనేది అర్థమైపోయింది కదా. అండ్ ఇక్కడ డెసిమల్స్ వచ్చాయి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి, మనము డెసిమల్స్ ని తగ్గించాలి. ఎలా తగ్గించాలి, హోమ్ ట్యాబ్. ఓకే, ఫస్ట్ రెండింటిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్కి వెళ్తున్నాను. వెళ్ళేసేసి ఇక్కడ ఏముంది, డిక్రీజ్ డెసిమల్ ఉందా, దీన్ని క్లిక్ చేస్తూ పోతున్నాను. ఎన్ని కావాలి, 2 డెసిమల్స్ కావాలా, 1 డెసిమల్ కావాలా, అసలు డెసిమల్సే వద్దా. ఇలా మనం ఏం చేసుకోవచ్చు, దీన్ని రౌండ్ అంటాం. రౌండ్ అంటే డెసిమల్స్ లేకుండా ఉండటం. ఓకేనా, రౌండ్ చేసేసాం, ఇలా వచ్చేసింది. మనకు డెసిమల్స్ వద్దు కాబట్టి ఇలా ఉంచేసుకున్నాం. రైట్, బయటకు వచ్చేద్దాం. అది ఇంతవరకు అర్థమైపోయింది కదండి మీకు. టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాము, రిజల్ట్. ఓకేనా, రిజల్ట్ అంటే ఏమని చెప్పుకున్నాం మనము, పాస్ ఆర్ ఫెయిల్. ఓకేనా, మినిమం మార్క్స్ ఏంటి పాసింగ్ కి 35. అంటే ఈ 3 సబ్జెక్ట్స్ లో కూడా 35 వస్తేనే పాస్, అంతే కదండి. ఏ ఒక్క సబ్జెక్ట్ లో మనకు 35కి లెస్ దాన్ వచ్చినా ఏమవుతుంది, ఫెయిల్ అన్నట్టే కదా. మరి ఇప్పుడు దానికి ఎలా చెప్పాలి, ఎక్సెల్కి ఎలా చెప్పాలి, ఈ మూడింట్లో కూడా 35కి ఎబవ్ ఉంటేనే ఏం చేయాలి, నువ్వు పాస్ అని ఇవ్వాలి. ఇక్కడ ఏ ఒక్క దాంట్లో కూడా లెస్ దాన్ 35 వస్తే ఫెయిల్ అని ఇవ్వాలి. ఎలా చెప్పాలి దానికి, దానికోసం మనం ఏం చేయబోతున్నామంటే ఇఫ్ అండ్ ఈ 2 ఫంక్షన్స్ ని యూజ్ చేయబోతున్నాం.
మరి ఈ రెండు ఫంక్షన్స్ యూజ్ చేసే ముందు మనము ఇఫ్ ఎలా పనిచేస్తుందో అండ్ ఎలా పనిచేస్తుందో మనం ఫస్ట్ చూసుకుందాం కదా. రైట్, ఇఫ్ ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఇఫ్ కి ఎదురుగా నేను క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ ఇస్తాను ఈక్వల్ టు ఇఫ్, ట్యాబ్ కి నొక్కగానే ఇక్కడ చూడండి ఇఫ్ లాజికల్ టెస్ట్ అంటే ఇక్కడ లాజికల్ టెస్ట్ అంటే ఇక్కడ మనము కండిషన్ ఇస్తాం. ఓకే, వాల్యూ ఇఫ్ ట్రూ, వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఓకే, ఇది సింటాక్స్ అన్నమాట ఇఫ్ నుంచి ఫాల్స్ వరకు. ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే ఈ యొక్క సెల్లో ఏమిచ్చాను C2, ఈ సెల్ని క్లిక్ చేయగానే C2 అని తీసుకుంది. ఈ యొక్క సెల్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 లేకపోతే 35 తీసుకుందాం రాదు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 అంటే ఈ యొక్క సెల్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 ఉంటే ఏం చెయ్యి, పాస్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఏమొచ్చింది చూడండి, లాజికల్ టెస్ట్ అనేది ఇది, అంటే ఇది కండిషన్ అనమాట. లాజికల్ టెస్ట్ అంటే కండిషన్. ఇది ఒకవేళ ట్రూ అయితే ఏం చెయ్యి, వాల్యూ ఇఫ్ ట్రూ, ట్రూ అయితే ఏం చేస్తుంది, అది ట్రూలో ఏమి ఇచ్చాం, పాస్ అని ఇచ్చాం, అది అక్కడ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఏమొస్తుంది, పాస్ అని వస్తుంది, కామా. ఇప్పుడు చూడండి ఇది బోల్డ్ అయ్యింది, వాల్యూ ఇఫ్ ఫాల్స్, ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి ఏం రావాలి, ఫెయిల్ అని రావాలి. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్. అర్థమైంది కదండి. C2 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అంటే C2లో 35 కానీ ఆ పైన కానీ చూడండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ 35 అంటే ఏమవుతుంది, 36 నుంచి చూస్తుంది, అంటే 35.1 నుంచి చూస్తుంది. ఓకే, అదే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 అంటే 35ని కూడా చూస్తుంది, అంటే 35 వచ్చినా పాస్ కదా, అట్లా అని మనం అలా తీసుకున్నాను. అయితే ఇక్కడ ఏంటి, ఈ 86 అనేది 35 కంటే పైనే కదా, అలాంటప్పుడు ట్రూ అన్నట్టే కదా, 35 కంటే ఎబోవ్ అన్నాం, 86 అని 35 కంటే ఎబోవ్ కాబట్టి ఏంది, ట్రూ. ట్రూలో ఏమి ఇచ్చాం మనం, పాస్ అని ఇచ్చాం, అంటే ఇప్పుడు ఏమవుతుంది, ట్యాబ్ కి కొట్టగానే పాస్ అని వస్తుంది. ఓకేనా, చూద్దామా, ట్యాబ్ కి పాస్ అని వచ్చింది. అదే ఒకవేళ ఈ సెల్లో నేను 35 ఇచ్చాను అనుకోండి, అయినా పాస్ ఉంది, ఎందుకంటే ఏం చెప్పాను అక్కడ నేను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35, అందుకోసం ఏం చేసింది, అది 35 ఉన్నా పాస్ చేసింది. ఇప్పుడు దీన్ని 34 వేస్తాను, ఏమొచ్చింది, ఫెయిల్. అంటే ఇక్కడ కండిషన్ ఏమైపోయింది, ఫాల్స్ అయ్యింది. ఇక్కడ ఏం చెప్పాను దానికి నేను, గ్రేటర్ C2 గ్రేటర్ ఈక్వల్ 35, గ్రేటర్ ఈక్వల్ 35 ఉంటే పాస్ అయ్యి, అలా లేకుంటే ఏం చెయ్యి, ఫెయిల్ అయ్యి. ఇప్పుడు గ్రేటర్ ఈక్వల్ 35 లేదు కాబట్టి ఏమైపోయింది, ఫాల్స్, ఫాల్స్ లో ఏమి ఇచ్చాం, ఫెయిల్, కాబట్టి ఫెయిల్. ఇలా పనిచేస్తుంది ఇఫ్ ఫంక్షన్. చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటాను, గుడ్. నెక్స్ట్ అండ్ ఫంక్షన్. ఓకే, అండ్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది, అండ్ అంటే ఏం చేస్తుంది, దాంట్లో ఎన్ని కండిషన్స్ అయితే ఇస్తామో, కండిషన్ అంటే అర్థమైంది కదా, ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పుకున్నాం C2 ఈక్వల్ టు 35 కానీ ఇక్కడ ఏదైతే ఇస్తున్నామో దాన్ని ఏమంటాం, కండిషన్. అంటే ఇలా ఉంటే ఇలా చెయ్యి, ఓకే అలాగే. అయితే కండిషన్ దానికి ఏం చెప్పాలి నేను, ఈ సెల్లో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 ఉండాలి, ఈ సెల్లో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 ఉండాలి, ఈ సెల్లో కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 ఉండాలి. ఇలా మూడింట్లో కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 ఉంటేనే ఏం చెయ్యి, ట్రూ, లేకపోతే ఫాల్స్. అయితే అండ్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది అంటే మనం ఏదైతే కండిషన్స్ ఇస్తున్నామో అన్ని ట్రూ అయితేనే ట్రూ, ఏ ఒక్కటి దాంట్లో ఫాల్స్ అయినా రిజల్ట్ ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఈక్వల్ టు ఈ సెల్, ఓకే ఫస్ట్ మనం ఏం చెప్పాలి, అండ్ ఫంక్షన్ ట్యాబ్ కి, ఇక్కడ ఏం చెప్తున్నాను, ఈ సెల్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, ఈ సెల్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, సెకండ్ కండిషన్, కామా ఇచ్చేసి థర్డ్ కండిషన్, ఈ సెల్లో కూడా గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35. అండ్ ఫంక్షన్ ఇంతే అన్నమాట. ఓకేనా, ఎన్నైతే కండిషన్స్ ఇస్తున్నామో అది ట్రూ అయిందా ఫాల్స్ అయిందా చెప్తుంది. అయితే అండ్కి ఏం కావాలి, అన్ని ట్రూ అయితేనే రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది, దీంట్లో ఏదో ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ట్యాబ్ కి నొక్కితే ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా, యు ఆర్ రైట్, ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే ఒక కండిషన్ ఏముంది ఇక్కడ, ఫాల్స్ అయ్యింది. 34 అనేది ఏంటిది, C2 గ్రేటర్ ఈక్వల్ టు 35 అన్నాను, మరి C2 గ్రేటర్ ఈక్వల్ టు 35 ఉందా, లేదు, ఫాల్స్ అయ్యింది. అంటే అండ్ లో ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా ఫాల్స్, మిగతా చూసుకోవాల్సిన పని లేదు, ఇక ఒకటి ఫాల్స్ అయిపోయింది కదా, రిజల్ట్ ఫాల్స్ అన్నట్టు. చూద్దాం, ట్యాబ్ కి ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, ట్రూ చేస్తాను, 35 సంథింగ్
గ్రేటర్ దాన్ ఈక్వల్ 35 ఏదో వాల్యూ ఇచ్చేస్తాను. ఏమైపోయింది ఇక్కడ ట్రూ వచ్చింది. ఇలా పనిచేస్తుంది. ఏ ఒక్క కండిషన్ దాంట్లో ఫాల్స్ అయినా ఏమొస్తుంది ఫాల్స్. ఇప్పుడు చూడండి లెస్ దాన్ 35 అయింది కాబట్టి ఫాల్స్ వచ్చింది. అండు అర్థమైంది కదండి. ఇలా అండ్ ఫంక్షన్ ఇలా పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనము, ఇది రెండు కలిపి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఎలా ఇవ్వాలో చూద్దామా. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం మనము, ఇఫ్ ఈ కండిషన్ ఇచ్చాం కదా, ఇది ఇచ్చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ ఇఫ్ ఏం చేస్తుంది, ఒకటే కండిషన్ పనిచేస్తుంది అనమాట. ఇఫ్ లో ఒకటే కండిషన్ ఇస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఏం కావాలి, మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వాలి కదా, అంటే అండ్ కూడా పెట్టాలి కదా. మల్టిపుల్ కండిషన్స్ అంటే అన్ని ట్రూ అయితే ట్రూ అనేది ఉంది కదా, అది పెట్టాలి కదా. అందుకోసం ఏం చేస్తాను, ఇప్పుడు ఇక్కడ నేను ఇది తీసుకుంటాను, ఇఫ్ తర్వాత ఏం చేస్తాను అండ్ పెడతాను. అండ్ ఇచ్చేసి ఇక్కడ ఈ కండిషన్ తో పాటు ఈ రెండు కండిషన్స్ కూడా ఇచ్చేసి అప్పుడు రిజల్ట్ చూద్దాం. ఓకే, ఈక్వల్ టు ఇఫ్, రైట్, ట్యాబ్ కీ. ఓకేనా, ఇఫ్. అయితే ఇక్కడ ఏం చేయాలి మనం, ఇందులో అండ్ ఫంక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇఫ్ ఏం చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్తుంది కదా. మరి దేనిపైన ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వాలి, అది అండ్ ది రిజల్ట్ ఏదైతే వస్తుందో. ఓకే, అండ్ ది ట్రూ అయితే ఇప్పుడు ఇది ట్రూలో ఏమైతే ఇస్తామో మనం పాస్ ఆర్ ఫెయిల్ దాన్ని బట్టి తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇఫ్ అండ్ ఇక 3 కండిషన్స్ ఏంటి, ఈ సెల్, రైట్. అండ్ లో మనం ఇదే ఇచ్చాం కదా, అండ్ లో ఏమి ఇచ్చాము, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 ఇచ్చేద్దామా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఓకే, నెక్స్ట్ ఈ సెల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 కామా ఈ సెల్ బ్రాకెట్ క్లోజ్. ఇదంతా కూడా ఎందులో ఉంది, అండ్ ఫంక్షన్. ఈ నుంచి ఇంతవరకు మొత్తం ఏంటి, అండ్ ఫంక్షన్. ఇప్పుడు దీని రిజల్ట్ ఏమొస్తుంది, అన్నిట్లో కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 ఉంది కాబట్టి ట్రూ వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో అండ్ ఇది బ్రాకెట్ క్లోజ్ చేసాం కాబట్టి అండ్ నుంచి బయటకు వచ్చాం. బయటకు వస్తే ఏముంది అక్కడ, దీని వెనక ఏముంది ఇఫ్. ఇప్పుడు ఇఫ్ లోకి వచ్చాం. ఇప్పుడు ఇఫ్ లో వచ్చేసరికి ఏమైపోయింది ఇక్కడ, లాజికల్ టెస్ట్. ఇది లాజికల్ టెస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు వాల్యూ ఇఫ్ ట్రూ. ఇప్పుడు ట్రూ అయితే ఏం చేయాలి మనం, దాన్ని పాస్. ఓకే, కొటేషన్స్ లో ఇవ్వాలి, దీన్ని స్ట్రింగ్ అంటాం. ఓకే, వాల్యూ అయితే మనం ఇవ్వాల్సిన పని లేదు, కొటేషన్స్. ఓకే, టెక్స్ట్ కాబట్టి స్ట్రింగ్ అంటాం. ఓకే, ఏం చేస్తాం, డబుల్ కోట్స్ ఇస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫెయిల్. ఇదేంటి, ఫాల్స్. ఒకవేళ ఫాల్స్ వస్తే ఫెయిల్. ఇప్పుడు ట్యాబ్ కీ కొడితే ఏమొస్తుంది చెప్పండి, యు ఆర్ రైట్, ట్రూ. ఎందుకంటే మూడింట్లో కూడా ఏముంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35. ఓకేనా, ట్యాబ్ కీ. ఇక్కడ ఓకే, ఇక్కడ కండిషన్ E2 తర్వాత ఇవ్వలేదు. ఓకే, రైట్, E2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. ఓకే, సారీ. ఓకేనా, రైట్. ఎంటర్ కీ నొక్కగానే లేక ట్యాబ్ కీ నొక్కగానే ఏమైపోయింది మనకి, C2 కూడా 35, D2 కూడా 35. ఓకే, ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయలేదు. అయితే ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేయలేదు పొరపాటున, అదేం చెప్తుంది, ఓకే ఇక సారీ కొటేషన్స్ క్లోజ్ చేయలేదు కదా, అది కొటేషన్స్ క్లోజ్ చేయాలని చెప్తుంది. ఎస్, ఏమొచ్చింది, పాస్. ఓకేనా, మూడిట్లో కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 ఉంది కాబట్టి పాస్ వచ్చింది. ఇప్పుడు నేను దేంట్లోనన్నా 34 ఇచ్చిన ఫెయిల్ కదా, దీంట్లో ఇచ్చిన, ఓకే దీంట్లో ఇచ్చిన ఏమైపోతుంది, లెస్ దాన్ 35 ఉంటే ఫెయిల్ అవుతుంది. అర్థమైంది కదండి. ఈ విధంగా అన్నమాట. ఈ ఫార్ములా ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇఫ్ అండ్. ఓకే, దీని రిజల్ట్ ఏమొస్తుంది, ట్రూ వస్తే ట్రూలో ఉన్నది వస్తుంది రిజల్ట్. అదే దీని రిజల్ట్ ఫాల్స్ వచ్చింది అనుకోండి, ఫాల్స్ లో ఏమి ఇచ్చామో అది వస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. ఇది క్లియర్. సో ఇది రిజల్ట్, ఇది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ టైం నేర్చుకోవాలి మనము డివిజన్ ఫార్ములా. ఓకే, డివిజన్ ఫార్ములా ఏంటి, కండిషన్స్ ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 వస్తే మెరిట్, అంటే యావరేజ్ పైన మనం తీయబోతున్నాం అనమాట. ఒకవేళ యావరేజ్ అనేది 80 కానీ ఆ పైన కానీ ఉంటే ఏంటి, మెరిట్. ఒకవేళ 60 కానీ ఆ పైన ఉంటే ఫస్ట్. ఓకే, 50 కానీ ఆ పైన ఉంటే సెకండ్, 35 కానీ ఆ పైన ఉంటే పాస్. ఓకే, రిజల్ట్ లో ఫెయిల్ ఉంటే ఫెయిల్, అంతే కదండి. రిజల్ట్ లో ఫెయిల్ ఉన్నప్పుడు ఇది కూడా ఫెయిల్. మనం ఒక ఫెయిల్ ఇవ్వలేదు అనుకోండి, అది ఏం చేస్తుంది, అన్నిటికీ కూడా డివిజన్స్ వచ్చేస్తాయి, మరి అది తప్పు అవుతుంది. అయితే ఫస్ట్ ఏం చేయాలి, మనము ఫెయిల్ నుంచి ఇవ్వాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఏం కావచ్చు, ఇప్పుడు చూడండి
ఫెయిల్ ఉంది, ఎక్సెల్ ఏమైపోయింది, తక్కువ మార్క్స్ వచ్చాయి. ఓకేనా, ఫెయిల్ అయ్యింది. కానీ టోటల్ ఏమొచ్చింది, 150 బాగానే ఉంది. సపోజ్ దీంట్లో 80 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, 195 మార్క్స్ అవుట్ ఆఫ్ 300, 65% వచ్చింది. ఓకే, 65% మార్క్స్ వచ్చాయి అంటే ఫస్ట్ క్లాస్ అన్నట్టే కదా. కదా, మరి ఫెయిల్ అయిన వాళ్ళకి డివిజన్ ఫస్ట్ క్లాస్ ఇస్తారా? ఇవ్వరు. అందుకని ఫస్ట్ దానికి ఏం చెప్పాలి, ఫెయిల్. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఫెయిల్ వేసేయి అని చెప్పేసేయాలి దాన్ని, లేకపోతే అది ఏం చేస్తుంది, ఫస్ట్ డివిజన్ వేసేస్తుంది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఇవన్నిటినీ కూడా నేను చేస్తున్నాను, ఓకే, కాపీ చేసుకొని ఇక్కడ పక్కన పెట్టుకుంటాను కనిపించేలా. రైట్, ఇప్పుడు ఇక్కడ నేను డివిజన్ ఇస్తాను. ఓకే, ఫస్ట్ సెకండ్ స్టార్ట్ చేయాలి మనము, ఫెయిల్. రైట్, ఇది చాలా ఈజీ అన్నమాట. ఓకే, ఈక్వల్ టు ఇఫ్ కండిషన్, దీన్ని కూడా మనం ఏం చేయబోతున్నాం, ఇఫ్ కండిషన్ ఇస్తున్నాం. ఈక్వల్ టు ఇఫ్, దానికి ఏం చెప్పాలి, ఈ సెల్లో ఈక్వల్ టు ఏంటి, FAIL. ఈ సెల్లో FAIL అని ఉంటే ఏం చెయ్యి, F1 వేసి. ఓకే, ఈ సెల్లో FAIL ఉంటే ఏం చెయ్యి, F1 వేసేయి. ఓకేనా, రైట్, ఇంతవరకు అయిపోయింది. ఇక్కడ చూడండి, వాల్యూ ఇఫ్ ట్రూ దగ్గర అయిపోయింది. మనం వాల్యూ ఫాల్స్ లో ఏం చేస్తున్నాము, ఇంకో ఇఫ్ ఇస్తున్నాం. ఇక్కడ ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఏం చేస్తుంది, అది నెక్స్ట్ చూస్తుంది. అంటే ఇక్కడ ట్రూ అయితే ఎఫ్ వేస్తుంది, అలా ఫాల్స్ అయితే ఏం చేస్తుంది, ఈ ఇఫ్ లో ఉన్న చూస్తుంది. ఓకేనా, వాల్యూ ఫాల్స్, ఫాల్స్ లో ఏమి ఇస్తున్నామో చూస్తుంది. అలాగనమాట, అన్ని ఇంతేగా అనమాట, ఇలాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇఫ్ ట్యాప్ కి నొక్కేసేసి ఇప్పుడు ఏం చేస్తాను, ఫెయిల్, ఒకవేళ ఫెయిల్ ఉంటే ఫెయిల్ అని ఎఫ్ వేయమని చెప్పేసాం. ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక ఒకవేళ యావరేజ్ అనేది గ్రేటర్ ఈక్వల్ టు 80 ఉంటే ఏం చేయి, మెరిట్. అయితే ఏం చేస్తాను, యావరేజ్ కి వెళ్ళేసేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80 ఇలా ఉంటే ఏం చేయమంటున్నాను, మెరిట్, కొటేషన్స్ క్లోజ్, కామా. అర్థమైంది కదా, ఇది ఎలాగో మిగతా అన్ని అలాగే. ఓకే, I2లో ఫెయిల్ అని ఉంటే ఎఫ్ వేసేయి. ఓకే, ఇలా లేదనుకో ఏం చెయ్యి, G2కి వెళ్ళేసేసి అందులో గ్రేటర్ ఈక్వల్ టు 80 ఉంటే మెరిట్ వేయి. అలా లేదనుకో మళ్ళీ ఇంకోటి ఇఫ్, మళ్ళీ ఈసారి ఏం చేస్తున్నాను, మళ్ళీ యావరేజే చూస్తున్నాను. అంటే ఇందులో 80 ఉంటే మెరిట్, 80 లేకపోతే ఏం చెయ్యి, ఇలా ఉందా చూడు, ఎలా, గ్రేటర్ ఈక్వల్ టు 60 ఉంటే ఏం చెయ్యి, గ్రేటర్ ఈక్వల్ టు ఉంటే ఏం చెయ్యి, ఫస్ట్. ఓకే, ఇలా ఫస్ట్ అని వేయమంటున్నాం. ఓకే, మీరు ఫస్ట్ అని వేయచ్చు, ఏ గ్రేడ్ అని కూడా వేసుకోవచ్చు. గ్రేడ్స్ అయితే ఏం చేస్తాం మనము, ABCD అని గ్రేడ్స్ వేస్తాం. డివిజన్స్ అయితే ఏం చేస్తాము, ఫస్ట్ డివిజన్ సెకండ్ డివిజన్ అని ఇస్తాం. ఓకే, మీరు ఏది హెడ్డింగ్ పెట్టుకుంటే దాన్ని బట్టి వేసేస్తాము. ఓకే, ఇది ఫస్ట్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ ఇఫ్ ఒకవేళ 60 కన్నా అబోవ్ గానే ఉంటే ఏమవుతుంది, ఫస్ట్ అవుతుంది. ఇక్కడ 60 ఉంది చూడండి, 65 అంటే 60 అబోవ్ కాబట్టి ఇది ఏమవుతుంది, ఫస్ట్ అని వచ్చేస్తుంది దీనికి. ఒకవేళ వేరే దాంట్లో ఉందనుకోండి, ఏంటి దీంట్లో కానీ వేరే దాంట్లో కానీ ఉంటుంది, ఏమని, గ్రేటర్ ఈక్వల్ టు 50 ఉంటే అప్పుడు ఏం చేయాలి, ట్యాప్ కి ఏం చేస్తాను, మళ్ళీ అదే సెల్ క్లిక్ చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50 ఇస్తాను. 50 ఉంటే ఏం చేయమంటున్నాము, సెకండ్, డబుల్ కోట్స్ లో సెకండ్. ఓకే కదా, రైట్, సెకండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇక లాస్ట్కి మిగిలింది ఇది ఒకటే కదా, కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, దానికి మళ్ళీ ఇఫ్ ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, ట్రూ అయితే ఇలా చెయ్యి, ఫాల్స్ అయితే ఏం చేసేయి, థర్డ్ అని వేసేయి. అంతే అనమాట. చూడండి, మనము బ్రాకెట్స్ ఓపెన్ చేసుకుంటూనే వెళ్ళాము కానీ ఎక్కడ క్లోజ్ చేయలేదు, ఎందుకంటే అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఫాల్స్ లో ఉన్నాయి. ఓకే, ఫెయిల్ ఉంటే దీంట్లో ఫెయిల్ అని ఉంటే ఎఫ్ వేసేయి, లేకుంటే ఏం చేయి, G2కి వెళ్ళేసేసి చూడు, గ్రేటర్ ఈక్వల్ టు 80 ఉంటే మెరిట్. ఓకే, అలా కూడా లేకుంటే ఏం చేయి, ఇలా చూడు, G2లో గ్రేటర్ ఈక్వల్ 60 ఉంటే ఫస్ట్ అయ్యి, అలా లేకపోతే ఏం చేయి, నెక్స్ట్ కండిషన్కి వెళ్ళు. G2లో ఒకవేళ గ్రేటర్ ఈక్వల్ టు 50 ఉంటే సెకండ్ అయ్యి, లేకుంటే థర్డ్ అయ్యి, అలాగనమాట. ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది. ఇప్పుడు బ్రాకెట్ చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఏమవుతుంది, కలర్స్ లో వచ్చాయి చూడండి. ఫస్ట్ బ్రాకెట్ బ్లాక్, సెకండ్ రెడ్,
తర్వాత పర్పుల్ అంటే వాయిలెట్, తర్వాత గ్రీన్, ఇలా ఓపెన్ అవుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు నేను బ్రాకెట్ క్లోజ్ చేసిన కొద్ది ఏమవుతుంది, ఒక్కో బ్రాకెట్ బోల్డ్ అవుతుంది చూడండి, హైలా ఫ్లాష్ అవుతుంది చూడండి, అంటే ఈ యొక్క కండిషన్ క్లోజ్ అయ్యింది అని అర్థం. షిఫ్ట్ నొక్కేసేసి చూడండి. ఓకే, ఇప్పుడు ఇది అయింది కదా, ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయండి. అయిందా? ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి. రైట్, అలాగా లాస్ట్కి ఏమొస్తుంది, బ్లాక్ బ్రాకెట్. అంటే బ్లాక్ బ్రాకెట్ వచ్చిందంటే అర్థం ఏంటి, మనం అన్ని కండిషన్స్ క్లోజ్ చేసాము, అన్ని బ్రాకెట్స్ క్లోజ్ చేసాము అని అర్థం. ఇప్పుడు చూడండి, చూడడానికి మనకి ఏమవుతుంది, ఇంత లాంగ్ కనబడుతుంది ఫార్ములా, కానీ ఇది చాలా సింపుల్, అవునా కదా? ఒక్కటి మనకు అర్థమైంది అనుకోండి, ఇది కానీ ఓకే, ఇది కానీ అర్థమైపోయింది అంటే మిగతా అన్ని సేమ్ కదా. ఇప్పుడు ఇఫ్ G2 అనుకుంటే 80 మెరిట్, G2 60, 80 ప్లస్ 60 ఇచ్చాం, మెరిట్ ప్లస్ లో ఫస్ట్ ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 50 ఇచ్చాం, సెకండ్ ఇచ్చాం, అంతే. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఇక ట్యాప్ కి నొక్కేసాను, ఏమొచ్చింది, ఎఫ్ వచ్చింది. ఎందుకు ఎఫ్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాము మనము, మనం రిజల్ట్ లో ఫెయిల్ ఉంటే ఫెయిల్ వేయమన్నాం. ఇక్కడ కూడా చూడండి, ఇఫ్ I2 సెల్లో FAIL ఉంటే ఏం చేయి, ఎఫ్ వేయమన్నాం, అవునా కాదా? ఎస్కేప్, అందులో ఎఫ్ వచ్చింది. ఇప్పుడు అదే ఒకవేళ ఇందులో పాస్ చేశాను అనుకోండి దీన్ని, 35 ఏమొచ్చింది, అది రిజల్ట్ పాస్ అయింది కాబట్టి ఏం చేసింది అది, అప్పుడు దేన్ని చూసింది, అది దీన్ని చూసింది, ఈ సెల్ని చూసింది. అంటే ఇక్కడ ఏమైపోయింది, ఇది ఫాల్స్ అయిపోయింది. I2లో FAIL ఉందా, లేదు. అప్పుడు ఏం చేసింది, అది నెక్స్ట్కి వెళ్ళింది. అప్పుడు ఏం చేసింది, ఇక్కడ G2లో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 80 ఉందా అని చూసింది, లేదు. ఓకే, 70 ఉంది కదా. ఓకే, అప్పుడు ఏం చేసింది, నెక్స్ట్కి వెళ్ళింది. G2లో గ్రేటర్ ఈక్వల్ 60 ఉందా అని చూసింది, 70 అంటే గ్రేటర్ ఈక్వల్ 60. అప్పుడు ఏం చేసింది, ఫస్ట్ అని ఉంది కాబట్టి ఏమైపోయింది, అక్కడ ఫస్ట్ అని వచ్చింది. ఇలా చూస్తుంది అన్నమాట. ఓకేనా, రైట్. సో మనము టోటల్, యావరేజ్, పర్సంటేజ్, రిజల్ట్, డివిజన్ ఇంతవరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ర్యాంక్. ఓకే, వీటి గురించి మీకు ఏమైనా అర్థం కాకుంటే మీరు కామెంట్స్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా, జస్ట్ మీరు మళ్ళీ రివర్స్ చేసుకొని కూడా మీరు ఈ వీడియో చూసుకొని మళ్ళీ ట్రై చేయొచ్చు. ఓకే, ఇంకా మీకు ఎలా కావాలి ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మీరు కామెంట్స్లో పెట్టచ్చు. ఓకేనా, ఇలా కావాలి మాకు ఎక్స్ప్లెనేషన్ అనేది. ఓకే, మీ సజెషన్స్ చాలా అవసరం. నెక్స్ట్ ర్యాంక్, మనం ర్యాంక్ చెప్పుకుంటాం కదా, ఫస్ట్ ర్యాంకా సెకండ్ ర్యాంకా అనేది చెప్పుకుంటాం కదా, అది చూద్దాం. ఈక్వల్ టు RANK, ఇక్కడ ఏముంది, RANK.AVG, జస్ట్ ట్యాప్ కి నొక్కేయండి. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, నంబర్. ఓకే, మనం దేనిపైన ఇస్తున్నాం, యావరేజ్ పైన ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే, ఓకే ఇది తీసుకున్నాను, కామా ఇచ్చేసి ఏంటి, రిఫరెన్స్ అంటుంది, అంటే ఈ నుంచి ఇంతవరకు ఈ డేటా తీసేద్దాం మనము. ఓకే, ఇచ్చేసాం రిఫరెన్స్. కామా ఏంటి, డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, అంటే హైయెస్ట్ నెంబర్కి మనము ఎలా ఇద్దాం అనుకుంటున్నాం, ఫస్ట్ ఇద్దాం అనుకుంటున్నామా, లేకపోతే అయితే స్మాలెస్ట్ నెంబర్ ఉంటే దానికి ఫస్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. అదే డిసెండింగ్ అంటే హైయెస్ట్ నెంబర్కి ఇవ్వాలనుకుంటున్నాం కదా, డిసెండింగ్. అయితే ఇక్కడ ఏం చేస్తాను, నేను 0 తీసుకుంటున్నాను. ఓకే, రైట్. ఎంటకి నొక్కితే ఏమైపోయింది, ఫస్ట్ ర్యాంక్, ఇంకేమీ లేవు కదా, దీన్ని తీసేస్తాను. బార్డర్ పైన పెట్టేసి ఇలా డ్రాగ్ కూడా చేయొచ్చు, మనం ఇది కూడా నేర్చుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం ఏం చేసాము, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి, కింద మనకు 4 రికార్డ్స్ ఉన్నాయి, అంటే 4 రోస్ ఉన్నాయి, 4 ఉన్నాయి, కొన్నిసార్లు 440 ఉండొచ్చు, 4000 ఉండొచ్చు, 4 lakhs కూడా ఉండొచ్చు. అయితే ఇవన్నీ కూడా ఏం చేస్తాం, మనము ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క ఫార్ములాని ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఓకే, లేకపోతే డబుల్ క్లిక్ కూడా చేయొచ్చు. ఏది ఈజీ, డబుల్ క్లిక్. ఇది కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో స్పెషల్గా చెప్పుకున్నాం. ఓకేనా, ఎలా ఫిల్ చేసుకోవాలి అని చెప్పేసి. ఓకే, ఇక్కడ చూడండి, ఎవరెవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అనితకి, రజితకి ర్యాంక్ 1 వచ్చింది, సరితకి సెకండ్ ర్యాంక్, అండ్ వీళ్ళకి వచ్చేసి థర్డ్ ర్యాంక్ అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఇక్కడ వచ్చిన మార్క్స్ ప్రకారమే ఏమైపోతుంది, ఆటోమేటిక్గా అదే ర్యాంకింగ్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. సో ఇది స్టూడెంట్ టేబుల్ గురించి వెరీ డీటెయిల్డ్ వీడియో. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఒక్కొక్కటి బాగా నేర్చుకోండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో మనము
ఇంకా అడ్వాన్స్గా నేర్చుకుందాం. ఒక్కో ఫంక్షన్ గురించి సెపరేట్ వీడియో. ఇవన్నీ నేర్చుకున్నారనుకోండి, మీరు జాబ్లో ఏ వర్క్ వచ్చినా ఈజీగా చేసుకుంటారు. అండ్ ఇక్కడ మనము దీన్ని జస్ట్ ఫార్ములాస్ ఎంటర్ చేసామే కానీ ఇంకా ఫార్మాట్ చేయలేదు మనం టేబుల్ని. దానికి సెపరేట్ వీడియో. ఒకటే దాంట్లో అన్ని అంటే ఏమైపోతుంది, లార్జ్ వీడియో అయిపోతుంది. ఓకే, ప్రాక్టీస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆల్ ది బెస్ట్.